ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత ఉన్నతమైన స్థితిలో అయినా ఉండొచ్చు, ఎన్ని పదవులైనా నీకు ఉండొచ్చు, ఎంత డబ్బైనా నీకు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని మాటకు లోబడకపోతే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేర్చబడలేవు, పరలోకాన్ని నువ్వు పొందుకోలేవు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కానీ లోబడే మనస్తత్వం నీకుంటే నీవు ఆశీర్వాదం చూస్తావు, క్షేమం చూస్తావు, సంతోషం, సమాధానం చూస్తావు, దేవుని రాజ్యంలో నీవు ఉంటావు. కొంతసేపు అయింది, కొంత సమయం అయిన తర్వాత ఆయనలో మారు మనసు వచ్చింది. కోపాన్ని తగ్గించుకున్నాడు, గర్వపడ్డాడు, కానీ ఆ గర్వాన్ని పక్కన పెట్టాడు. ఇంకా మాట ఇందాం, మాట వింటే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, కుష్ఠరోగంతో ఉండే కంటే మాట వినుట మంచిది కదా, మేలు కదా.